ఇక తెలుగు రాష్ట్రాల మధ్య జల జగడాలకు అపెక్స్ కౌన్సిల్ చెక్ పెడుతుందా? కేంద్రం నిర్వహించే పంచాయతీ ఈ సమస్యను పరిష్కరిస్తుందా లేక ఇద్దరికీ చెప్పలేక చేతులెత్తేస్తుందా? నీటి వాటాలపై ఏపీ తెలంగాణ రాష్ట్రాలు ఏం చెప్పబోతున్నాయి? ఇద్దరి వాదనలు ఎలా ఉన్నాయో ఇప్పుడు చూద్దాం. అన్నదమ్ముల మధ్య తగాదా వస్తే ఆ ఇంటి పెద్ద తగువు తీరుస్తాడు. ఒక పెద్ద దేశంలో రెండు రాష్ట్రాల మధ్య నదీ జలాల పంపకంలో తేడాలొస్తే ఎవరు పరిష్కరిస్తారు? తెలుగు రాష్ట్రాల మధ్య ఇప్పుడు నీళ్లే నిప్పులు కురిపిస్తున్నాయి. కేంద్ర ప్రభుత్వం 7 ఏళ్ల నిర్లక్ష్యం రెండు రాష్ట్రాల మధ్య చిచ్చు పెడుతోంది. స్వాతంత్రం వచ్చినప్పుడు వివిధ రాష్ట్రాల్లో నీటి వాటాలను రాష్ట్రాల మధ్య న్యాయంగా పంపిణీ చేయడానికి నాటి ప్రభుత్వం ట్రిబ్యునల్స్ ను నియమించింది. తొలి ట్రిబ్యునల్ల కాలపరిమితి 2000 సంవత్సరంలో పూర్తయితే మళ్లీ రెండోసారి నియమించి వాటాలు వేశారు. అయితే ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ను విభజించిన తర్వాత ఏపీ తెలంగాణ మధ్య ఏర్పడిన జల వివాదాలు 7 ఏళ్లుగా పరిష్కారం కావడం లేదు. కృష్ణానదిలో నీటిని ఎక్కువ శాతం కర్ణాటక వాడుకోవడంతో తెలుగు రాష్ట్రాలకు న్యాయమైన వాటా దక్కడం లేదు. ఇప్పుడు ఏపీ తెలంగాణ మధ్య కృష్ణానది నీరు చిచ్చు పెడుతోంది. తెలంగాణలో ఉమ్మడి పాలమూరు, నల్గొండ జిల్లాలు, ఏపీలోని 4 రాయలసీమ జిల్లాలు నీటి కోసం అల్లాడుతున్నాయి. వరదలు బాగా వచ్చినప్పుడు ఇబ్బంది ఉండకపోయినా వర్షపాతం తక్కువగా ఉన్నప్పుడే సమస్యలు వస్తున్నాయి. రాష్ట్రం విడిపోయాక కృష్ణా నీటి వాడకంపై ఒకవైపు రాయలసీమ, మరోవైపు పాలమూరు, నల్గొండ జిల్లాలకు సంబంధించిన ప్రాజెక్టులు వివాదాస్పదమవుతున్నాయి. ఏపీ చేపట్టిన సంగమేశ్వరం ఎత్తిపోతల పోతిరెడ్డిపాడు హెడ్ రెగ్యులేటర్ సామర్థ్యం పెంపు ప్రాజెక్టు అక్రమం అని తెలంగాణ వాదిస్తుంది. విభజన చట్టానికి విరుద్ధంగా ఏపీ సర్కార్ వ్యవహరిస్తోందని తెలంగాణ ఆరోపిస్తుంది. అదే సమయంలో పాలమూరు, రంగారెడ్డి కూడా చట్ట విరుద్ధమైనవని ఏపీ ప్రభుత్వం వాదిస్తుంది. శ్రీశైలం పేరుకు ఏపీకి అప్పగించిన ఎడమగట్టు ప్రాజెక్టు తెలంగాణ నియంత్రణలో ఉందని ఏపీ ఆరోపిస్తుంది. అదేవిధంగా నాగార్జునసాగర్ ను తెలంగాణకు అప్పగిస్తే ఏపీ వైపునున్న కుడిగట్టును నియంత్రించేందుకు ప్రయత్నిస్తుందని వాదిస్తుంది. ఈ నేపథ్యంలో సీమ దాహార్తిని తీర్చే పోతిరెడ్డిపాడు హెడ్ రెగ్యులేటర్ వెడల్పు పని, సంగమేశ్వరం ఎత్తిపోతల తమ వాటాల పరిధిలోనే ఉన్నాయని ఏపీ స్పష్టం చేస్తోంది. రాష్ట్రానికి కేటాయించిన నీటి కంటే అదనంగా ఒక్క చుక్క కూడా తీసుకెళ్లబోమని, సముద్రంలోకి వెళ్లే వరద జలాల కోసమే పోతిరెడ్డిపాడు సామర్థ్యం పెంచుతున్నామని వివరిస్తుంది ఏపీ సర్కార్. ఇదే విషయాన్ని అపెక్స్ కౌన్సిల్లో కేంద్రం ముందు గట్టిగా వినిపించాలని ముఖ్యమంత్రి జగన్ అధికారులను ఆదేశించారు. ఉమ్మడి ప్రాజెక్టులైన నాగార్జునసాగర్, శ్రీశైలం రిజర్వాయర్ను కృష్ణా బోర్డే స్వయంగా నిర్వహించాలని, ఒకవేళ అలా జరగకపోతే సాగర్ కుడికాలువ హెడ్ రెగ్యులేటర్ నిర్వహణ బాధ్యతను ఏపీకి అప్పగించేలా డిమాండ్ చేయాలని జగన్ సూచించారు. కృష్ణా గోదావరి నీటిని రెండు రాష్ట్రాల మధ్య న్యాయంగా పంపిణీ చేయాలని కోరుతోంది. అపెక్స్ కౌన్సిల్లో తెలంగాణ వాదనల్ని తిప్పికొట్టాలని ముఖ్యమంత్రి ఆదేశించారు. ఇదిలా ఉంటే పోతిరెడ్డిపాడు హెడ్ రెగ్యులేటర్ విషయంలోనూ, సంగమేశ్వరం ఎత్తిపోతల విషయంలోనూ తెలంగాణ ప్రభుత్వం అనవసర రాద్ధాంతం చేస్తుందని సీమ నాయకులు విమర్శిస్తున్నారు. ఇవాళ సంగమేశ్వర ఎత్తిపోతల పథకం అనేటువంటిది కేవలం వరద జలాల్ని ఉపయోగించుకోవడమే జరుగుతున్నది. అదేవిధంగా కేవలం రోజుకు ఒక 3 TMC మాత్రమే అక్కడి నుంచి తీసుకోవడం జరుగుతున్నది. మరోవైపున ఇవాళ పోతిరెడ్డిపాడు విషయంలో కూడా ఏదైతే వరద జలాలు ఉన్నాయో ప్రధానంగా 854 అడుగులు శ్రీశైలం ప్రాజెక్టులో చేరిన తర్వాతనే ఈ వరద జలాలు పోతిరెడ్డిపాడుకు రావడం జరుగుతుంది. ఈ విషయం తెలంగాణ ప్రభుత్వానికి స్పష్టంగా తెలిసినప్పటికీ కూడా పేచీ చేసి ఎక్కువ జలాల్ని తెలంగాణకు తీసుకోవాలనే ప్రయత్నం గతంలో కూడా జరిగింది. ఇవాళ కూడా అదే తంతు చేయడం జరుగుతున్నది.
ఏపీ తెలంగాణ ప్రభుత్వాల మధ్య సాగుతున్న జల జగడాల గురించి కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి కిషన్ రెడ్డి స్పందించారు. రెండు రాష్ట్రాలు చర్చించుకొని సామరస్యంగా పరిష్కరించుకోవాలని సూచించారాయన. అపెక్స్ కౌన్సిల్ కూడా ఎవరికీ అన్యాయం చేయదని చెప్పారు కిషన్ రెడ్డి. కేంద్ర ప్రభుత్వము ఇందులో ఏ రకంగా పొరపాటు లేదు. రెండు రాష్ట్ర ప్రభుత్వాలు ఇది కలిసి అంగీకరించుకొని చర్చించుకున్నట్లయితే, ఎందుకంటే ఉదాహరణకు మహారాష్ట్ర ప్రభుత్వము తెలంగాణ ప్రభుత్వం ఒప్పందం చేసుకుంది, మేము అంగీకరించాం, ఎక్కడ కూడా మేము ఆ రోజు అడ్డుపడలేదు. ఈరోజు కూడా చెప్తా ఉన్నాం, తెలంగాణ ప్రభుత్వం కానీ ఆంధ్ర ప్రభుత్వం కానీ కలిసి చర్చించుకొని ఎవరికి రావాల్సినటువంటి హక్కుల మేరకు, ఎవరికి రావాల్సినటువంటి వాటాల మేరకు నీటి పంపిణీకి ఒప్పందం కుదుర్చుకోండి. కేంద్ర ప్రభుత్వం మధ్యవర్తిత్వం చేయడానికి సిద్ధంగా ఉంది. ఆ దిశలోనే గత అఫెక్స్ బాడీ మీటింగ్ పెడితే వాయిదా వేయించారు. కాబట్టి ఈ ప్రభుత్వము, నేను ఇప్పటికీ మనవి చేస్తాను, తెలంగాణలో ఉన్నటువంటి అన్ని రాజకీయ పార్టీలతో ఈరోజు టీఆర్ఎస్ పార్టీ మాట్లాడాలి. అక్కడ కూడా మరి ఆంధ్ర రాష్ట్రానికి సంబంధించినటువంటి అన్ని రాజకీయ పార్టీలతో అక్కడ ముఖ్యమంత్రి మాట్లాడాలి. కాబట్టి వీళ్ళు మాట్లాడుకొని ఇద్దరు కలిసి కూర్చొని చర్చించుకొని సమస్య సామరస్యపూర్వకంగా పరిష్కారం చేసుకోవాలనేది మా కోరిక. ఆ రకంగా జరగాలని ఇప్పటి కూడా ఆకాంక్షిస్తున్నాము. రేపు జరిగేటువంటి అఫెక్స్ కౌన్సిల్లో కూడా ఏ రాష్ట్రానికి అన్యాయం జరగకూడదు, రెండు రాష్ట్రాలకు కూడా ఎవరికి రావాల్సినటువంటి వాటా మేరకు నీటిని ఆ రకంగా ఎవరి వాటా వాళ్ళు పంపిణీ చేసుకొని ఆ రెండు రాష్ట్రాలు సమాంతరంగా అభివృద్ధి జరగాలని మేము కోరుకుంటున్నాము. నీరే అందరికీ ప్రాణాధారం. అటువంటి నీటి కోసమే పోరాటాలు సాగుతున్నాయి. తగాదాను పరిష్కరించాల్సిన కేంద్ర ప్రభుత్వం ఏపీ తెలంగాణ రాష్ట్రాల సమస్యను ఎలా పరిష్కరిస్తుందో, ఎలాంటి తీర్పు చెబుతుందో చూడాలి. ఇక రాష్ట్ర విభజన తరువాత 5 ఏళ్ల పాటు వివాదాలే. ఏడాదిన్నర కిందట సయోధ్య కుదిరిందనుకున్నారు, కలిసి నడుద్దాం అనుకున్నారు ఇద్దరు సీఎంలు. అదే 3 నాళ్ళ ముచ్చటే అయింది. ఏపీ తెలంగాణ మధ్య జల జగడాలు బగ్గుమంటున్నాయి. కేంద్రం ఏం చెబుతోంది? తెలంగాణ ఏం కోరుకుంటుంది? వాచ్ ది స్టోరీ. బేసిన్లు బేషజాలు వద్దు, ఇద్దరం కలిసి సమస్య పరిష్కరించుకుందాం అనుకున్నారు తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులు. ఏపీలో జగన్ సీఎం అయ్యాక కేసీఆర్ ఆయన్ను ఆప్యాయంగా ఆహ్వానించారు. 2 విడతలుగా నీటి ప్రాజెక్టులపై చర్చలు జరిగాయి. ఆ తర్వాత ఏమైందో అడుగు ముందుకు పడలేదు, చర్చలు సాగలేదు, జగడం మొదలైంది. ఏపీలో పోతిరెడ్డిపాడు హెడ్ రెగ్యులేటర్ సామర్థ్యం పనులు మొదలయ్యాయి. గోదావరి, కృష్ణా, పెన్నా నదుల అనుసంధానంపై ఆలోచనలు మొదలయ్యాయి. వీటికి తోడు సంగమేశ్వరం ఎత్తిపోతలకు బీజం పడింది. రాయలసీమ దాహార్తి తీర్చడానికి ఏపీ సర్కార్ చేపట్టిన పనులు, తెలంగాణలోని ప్రతిపక్షాల విమర్శలు మొదలయ్యాయి. ప్రభుత్వం కూడా స్పందించక తప్పలేదు. ఏపీ ప్రాజెక్టులు అక్రమం అని వెంటనే ఆపాలని సూచించింది. ఉమ్మడి రాష్ట్రం ఉన్నప్పటి నుంచి కొనసాగుతున్న నదీ జలాల దోపిడీ విభజన తర్వాత కూడా కొనసాగుతుందని తెలంగాణ వాదిస్తోంది. శ్రీశైలం రిజర్వాయర్ నుంచి కేటాయింపుల కంటే ఎక్కువగా తీసుకెళ్లేందుకు కుట్రలు జరుగుతున్నాయని విమర్శిస్తోంది తెలంగాణ ప్రభుత్వం. ఏపీ సాగిస్తున్న జలదోపిడీని కేంద్ర ప్రభుత్వం, కృష్ణానది యాజమాన్య బోర్డు ప్రేక్షకుల్లా చూస్తున్నాయని విమర్శిస్తోంది. ఏపీతో ఉన్న వివాదాలను వెంటనే పరిష్కరించేలా కేంద్రానికి ఆదేశాలు జారీ చేయాలని తెలంగాణ ప్రభుత్వం సుప్రీంలో పిటిషన్ వేసింది. దానికి కేంద్రం కౌంటర్ దాఖలు చేయకపోవడంతో ఇంతవరకు పరిష్కారం కాలేదు. ఈ విషయంలో కూడా కేంద్రంపై తెలంగాణ సర్కార్ తీవ్ర ఆగ్రహంతో ఉంది. తెలంగాణ ఏర్పడిన 12 రోజులకే నీటి వాటాల సమస్యను పరిష్కరించాలని సీఎం కేసీఆర్ కేంద్రానికి లేఖ రాశారు. ఇంతవరకు సమాధానమే రాలేదు. అందుకే సుప్రీంకి వెళ్లారు. అక్కడా పరిష్కారం కనిపించడం లేదు. 2 సార్లు అపెక్స్ కౌన్సిల్ భేటీలు జరిగినా సమస్య అంతకంతకు పెరుగుతూనే ఉంది. ఇప్పుడు కేంద్రం మధ్యవర్తిత్వం చేస్తుందని, 2 రాష్ట్రాలకు న్యాయం చేస్తుందని మంత్రి కిషన్ రెడ్డి చేసిన కామెంటును తెలంగాణ ప్రణాళికా సంఘం ఉపాధ్యక్షుడు వినోద్ కుమార్ తీవ్రంగా ఖండించారు. తెలంగాణకు న్యాయం జరగకుండా పార్లమెంటులో అడ్డుకునేది బీజేపీ, శివసేన ఎంపీలేనని మండిపడ్డారాయన. ఒకానొక సందర్భంలో ఉమాభారతి గారు ఈ సెక్షన్ 3 పిటిషన్ డిస్పోజ్ చేస్తున్నాను, మహారాష్ట్ర, కర్ణాటక, తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాలకు ఈ నీటి పంపకాల్ని చెయ్యాలి అని చెప్పి ఒక ఆలోచన వచ్చి ఆమె నిర్ణయం చేసుకున్న సందర్భంలో
మహారాష్ట్రకు సంబంధించినటువంటి బీజేపీ శివసేన ఎంపీలు, కర్ణాటక రాష్ట్రానికి సంబంధించినటువంటి బీజేపీ ఎంపీలు పార్లమెంట్లో ఒకరోజు పూర్తిగా స్తంభింపజేయడం జరిగింది. వాళ్ళ ప్రభుత్వానికి వ్యతిరేకంగా వాళ్ళే. తెలంగాణ రాష్ట్ర ఆర్జిని మీరు ఏ విధంగా దీన్ని ఆలోచిస్తారని చెప్పి, అంటే తెలంగాణ రాష్ట్రానికి రావాల్సినటువంటి నీళ్లను తమ హక్కుకు పోరాటం చేస్తున్న సందర్భంలో అడ్డుపడ్డది మరి వీళ్ళ పార్టీ. కేంద్రం నిర్ణయం తీసుకోకపోవడంతో సుప్రీంకోర్టుకు వెళ్లినా అక్కడా తెలంగాణకు న్యాయం జరగకుండా కేంద్రం వ్యవహరిస్తుందని విమర్శించారు వినోద్ కుమార్. కేంద్రమే తెలంగాణకు శాపంగా మారిందన్నారు. ఏపీ అక్రమంగా నిర్మిస్తున్న ప్రాజెక్టులను వెంటనే ఆపాలంటూ ఆదేశాలివ్వాలని డిమాండ్ చేశారాయన. నేను కిషన్ రెడ్డి గారు ఈరోజు మీరు కేంద్ర మంత్రివర్గంలో సభ్యులు, అదేవిధంగా బండి సంజయ్ గారు ఒక ఎంపీగానే కాకుండా రాష్ట్రానికి ఒక పార్టీ అధ్యక్షుడు కాబట్టి వీళ్ళిద్దరినీ నేను కోరుతున్నాను, డిమాండ్ చేస్తున్నాను. మీరు వెంటనే ప్రధానమంత్రి దగ్గరికి వెళ్ళి తెలంగాణ రాష్ట్ర ప్రజల ఆకాంక్షలను గౌరవించాలని చెప్పి అడగండి. తెలంగాణ రాష్ట్ర ప్రజలకి కృష్ణా నదీ జలాల్లో ఉన్నటువంటి వాటాను తొందరగా తేల్చమని చెప్పండి. తెలంగాణ రాష్ట్రంలో కృష్ణా నదిపై కడుతున్నటువంటి ప్రాజెక్టులకి ఇలా ఎలాంటి ఇబ్బందులు జరగకుండా చూడాలని అడగండి. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం శ్రీశైలంలో నీటిని తరలించాలని తీసుకున్న నిర్ణయాన్ని మీరు ఆపండి. ఇవాళ కేంద్ర ప్రభుత్వం పరిష్కరించవలసినటువంటి పనులని మేము మధ్యవర్తి వహిస్తాం. మధ్యవర్తి ఎవరు వహిస్తారండి? సంబంధం లేనోడు ఏదైనా వివాదం ఉంటే మధ్యలో కూర్చొని పరిష్కరించాలి. కానీ ఈ సమస్యకు పరిష్కారం చూపవలసినటువంటి బాధ్యత కేంద్ర ప్రభుత్వం. రెండు రాష్ట్రాలకు న్యాయం జరగాలి. ఎవరికి అన్యాయం జరగడానికి వీల్లేదు. న్యాయం కోసం దశాబ్దాలు గడిచిపోతే అది అన్యాయమే అవుతోంది. ఏపీ తెలంగాణ కోరుతున్నట్లు ఇరువురికి న్యాయం జరిగేలా నిర్ణయం తీసుకోవాల్సింది కేంద్ర ప్రభుత్వమే. అందుకే అందరూ అపెక్స్ కౌన్సిల్ సమావేశం కోసమే ఎదురు చూస్తున్నారు.